5, 4, 3, 2, 1. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. పర్చూరు గడ్డపై పసుపు జెండనే ఎగరాలే మళ్ళీ మన ఏలూరి సాంబన్నతో కదలర బయలెల్లి అరజనం కోసము జెండ పట్టిన నాయకుడే తల్లి ప్రజల కోసము పయనం చేస్తాడు కదలర ఓ చెల్లి అరజయ ఓ జై తెలుగుదేశమని జెండా ఎగరేద్దా అరజయ ఓ జై తెలుగుదేశమని జెండా ఎగరేద్దా పరుచూరు గడ్డపై సాంబన్ననే మళ్ళీ గెలిపిందా పరుచూరు గడ్డపై పసుపు జెండనే ఎగరాలే మళ్ళీ మన ఏలూరి సాంబన్నతో కదలర బయలెల్లి పేదల తరపున గలవు ఎత్తినాడే పేదల గుండెల్లోన చిరుదీపం అయినాడే పరుచూరు గడ్డపై ప్రతి సమస్యను తీర్చగా కదిలిండే త్యాగాల తెలుగుదేశం జెండతో సాగుతున్నవాడే మన బాధలు తీర్చి భరోసా నింపే నాయకుడి వల్ల
చూపారు విన్ని స్టైలే వేరు సోకే యేసు ప్రభువుకు అమ్మ తల్లికి కళామ తల్లికి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా కళామ తల్లి స్వాగతమమ్మా నవరసవల్లి స్వాగతం సుస్వాగతం పద సేవలే మాకు వీక్షగా నీ తిరునవ్వులే మాకు రక్షగా చిరునవ్వులే మాకు చిరునవ్వులు మాకు నిరతము నిన్నే మదిలో నిలపి నిరతము నిన్నే మదిలో నిలపి స్మరించెదము సల్లటి తల్లి స్మరించెదము సల్లటి తల్లి స్వాగతం సుస్వాగతం స్వరమాధుర్య విమోహన గుంపై స్వామి వీణా స్వరమాధుర్య విమోహన గుంపై నవరస రంజన నాట్యభంగం నవరస రంజన నాట్యభంగం పొంగుకు పొరలి భువనమోది పొంగుకు పొరలి భువనమోది స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా కళామ తల్లి స్వాగతమమ్మా నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం జై శ్రీ క్రైస్తవ యువజన నాట్య మండలికి శ్రీ క్రైస్తవ యువజన నాట్య మండలి వారు సమర్పించే 16వ కానుక కొండవీడి సింహాలు
తీసుకురా లక్ష్మి. ఏమండి కాఫీ తీసుకోండి. హలో, ఫారెస్ట్ ఆఫీసర్ ఫస్ట్ ఫ్రమ్ హియర్. మాట్లాడేది ఏం జరిగింది? వాట్? దుర్గం గుడి దగ్గర గంగపు చెట్లు, టేకు చెట్లు స్మగ్లింగ్ జరుగుతుందా? నేను ఇప్పుడే వస్తున్నా. లక్ష్మి, లక్ష్మి, చెప్పండి. ఈరోజు మన పెళ్లి రోజు కదా, గుడికి వెళ్ళి పూజ చేయించుకో పదా. సరే పదండి. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. కన్నులమ్మ సాధు శిస్తులంతా సాగిల బట్టరమ్మ మహారాజు రాజులంతా ఒకరిల్లిరమ్మ కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా వేషాలు వేసినాము నీ కన్న పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నిర్వీర్య మెట్టంగా మా పాడ ఏమిటుంది మనల్ని ఆలకించి మరణించవే తల్లి కన్నా బిడ్డలను కాపాడలే తల్లి. హలో అమ్మా కాళీ మంకాళి ఓం భీం
నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ని అతి దారుణంగా ఒక స్మగ్లింగ్ దొరుకుతున్న పేరు చెప్పి పిలిపించి అతన్ని చాలా దుర్మార్గంగా చంపేశాడు. ఇతనే అతి క్రూరుడు, అతి భయంకరుడు కాళీ. ఈ కొండవీడి ప్రాంతానికి మకుటం లేని మహారాజుని సుప్రీం దాదా స్మగ్లింగ్ గ్యాంగ్ వీరమల్లుకి ముద్దుల తమ్ముణ్ణి కాళీ మహాంకాళి ఆ కాళికాదేవి కావేసి వస్తే జంతు బలి కావాలి. ఈ మార్గం నరబలి కావాలి. బాబు రాజా, విజయ్ ఎక్కడున్నారా? రండి తొందరగా. బాబు రాజా, విజయ్ ఈరోజు డాడీ ఏం చేస్తున్నారా? ఏమండోయ్ శ్రీవారు రండి, గుడికి వెళ్ళే టైం అయింది. ఏమిటి శారదా? సారీ శారదా, రాత్రి స్టేషన్లో లేట్ అయింది, అందుకే లేవటం కొద్దిగా లేట్ అవుతుంది. ఏమనుకో, మీకెప్పుడు ఇంతే. ఆ నేరస్తుల గొడవే కానీ ఈ కట్టుకున్న భార్య గొడవ అస్సలు లేదు. పోండి. అబ్బబ్బా ఏం చేద్దాం, డ్యూటీ అలాంటిది, మరి ఏమి ఒప్పగించుకోకు. సర్లే, ఈరోజు గొడవ గుడికి వెళ్ళాలి. బాబు రాజా, విజయ్ ఎలా చదువుతున్నారా? నేను డ్యూటీ టైంలో పడి మిమ్మల్ని అసలు చాలా మిస్ అవుతున్నాను. మీరు ఎప్పుడు మమ్మీకి అనుకూలంగా మమ్మీ మాటలే వినాలి. సరే సరే, వెళ్ళి ఆడుకోండి. శారదా, పిల్లలు వెళ్ళారు, మరి నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. మరి నా మామూలు ఇస్తే. మీ మామూలా? మీ మామూలేంటి? ఏంటండి అది? అదేనా రోజు ఇచ్చేవాళ్ళు. చిలిపి మాటలు. ఈరోజు నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. అయ్యో నిజంగానా? ఏమండి, మీరు కూడా ఈరోజు ఈ షర్ట్ లో చాలా అందంగా ఉన్నారండి. నిజంగా చెప్పనా, నాకు ఈరోజు సెలవు పెట్టి నీతో గడపాలనిపిస్తుంది, కానీ ఏం లాభం, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది. అవునా? ఏంటండి అంత ఇంపార్టెంట్? అడవిలో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యాపారం చంపాడంట. ఆ కేసు విషయమై వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం ఏమనుకోవాకు. అలాగేనండి, త్వరగా వచ్చేస్తారుగా? ఓకే ఓకే సార్, వచ్చేస్తా. గోదారి గట్టు మీద రామసలకావే, గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామవే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడవిక్కువే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయే. గోదారి గట్టు మీద రామసలకనే, పెట్టి గింజుకున్న నీకు దొరకనే.
విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగని చేశావే చీచి సిగ్గలేని మొగుడు గారండోయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండోయ్ గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ నా గుంగనికి పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట చుట్టుకున్న సందమామావే పడమని చెవిలో చెప్పింది ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా ఓ 2-3 మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కాగా బాగుంది చుక్కల ఆకాశం బాగుందే నీ సహకారం ముద్దులతో చెరిగేద్దా నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామనే కొండపిడి ప్రాంతంలో తన అక్రమాలకు అడ్డు లేదని తన అన్న వీరమల్లు చెప్పులేటు చేస్తూ కన్నె పిల్లల మాన ప్రాణాలను దోస్తూ అమ్మాయిల్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం మంచి ప్రావీణ్యుడు ఇతను చేసే అక్రమాలను అడ్డుకోవాలని కొండపిడి ప్రాంతానికి స్పెషల్ ఎస్ఐ గారు వస్తున్నాడు.
ఎవడ్రా నువ్వు ఈ కొండవీడి ప్రాంతంలో అడుగుపెట్టి ఈ కలియుగ కాలద్దుకుని కలవర పెట్టాలని పిచ్చి కలలు కంటున్నావు. సచ్చి కాటికి పోవాలని సరదాగా ఉందా? మీ పాలిట మృత్యువునిరా మీలాంటి మృగాలకు ముచ్చబడలు పట్టించడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ని ప్రాంతానికి ఇక్కడికే వచ్చా. మిస్టర్ రంజిత్ కుమార్, రౌడీ ఇన్స్పెక్టర్ రెచ్చిపోకు. రక్తం తాగి పెరిగిన ఈ రౌడీ పులి పౌరేమిటో తెలుసుకో. నీ గురించి తెలుసుకొని నీ ముందు తల వంచడానికి నేనేమైనా నీ తొత్తుననుకుంటున్నావా? నీలాంటి తిమంగిలాల తోలు వలిసి తోలు వాయించగల డాషగీరని డైనమిక్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ని. మిస్టర్ రంజిత్ కుమార్, నీలాంటి ఎంతో మంది పోలీసులు మేమిచ్చే ఆదిత్యాన్ని కాసిపడి మేమిసిరే ఎర్ర నోటులు కమ్ముడిపోయి మా కాళ్ళ కింద కుక్కల్లా పనిచేస్తారు. పోలీసులంటే నీ దగ్గర పనిచేసే కుక్కలు అనుకుంటున్నావా? ఈ దేశాన్ని రక్షించే సైనికుడు, ఈ పేద ప్రజలను కాపాడే రక్షకుడు. అలాంటి పోలీసులను నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఈ నాలుక కోస్తా. మిస్టర్ రంజిత్ కుమార్, ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ నువ్వు. పగపట్టి సింహంలో రెచ్చిపోకు. ఈ పులనాటి టైగర్ పవర్ ఏమిటో తెలుసుకో. ప్రాణమైన దొక్కుతుంది. నేను ఈ కొండవీడి ప్రాంతానికి కొత్తగా వచ్చి ఉండవచ్చు, కానీ ఇలాంటి కిరాతకులను కబడ్డీ ఆడి బేడీలు వాయించడం ఈ కొండవీడి సింహానికి కొత్త ఏం కాదు. మిస్టర్ రంజిత్ కుమార్, నీలాంటి హీరోలందరినో జీరోని చేసిన జగత్ కంత్రిని నాతో జగడం పెట్టుకుంటే నీ జీవితానికి అంత మంచిది కాదమ్మా. నీలాంటి జగత్ కంత్రిని అందరూ సవాలు చేసిన మొనగాళ్ళని అందరూ మక్కలు విడగొట్టి మట్టి కనిపించిన మగ ధీరునిరా నేను. కారు కొత్తలు కూసావో నీ కపాలం పగిలిపోద్ది. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, నీలాంటి సింహాలతో చెడుగుడు ఆడే సమాధి కట్టిన సామ్రాట్ని నాతో ఛాలెంజ్ చేస్తే నీ జీవితానికి అంత మంచిది కాదు. నీలా సవాలు విసిరి తొడలు కొట్టిన మనగాళ్ళంటున్నావు, మక్కెలెరగొట్టి మట్టి కనిపించిన మగధీరుణ్ణి కారు కొత్తలు కూసావో నీ కపాల పగిలిపోద్ది. అజిత్ కుమార్, మాకు ఎదురు తిరిగి మా గట్టు వచ్చిన ఎందరో మగధీరుల్ని మట్టి కనిపించిన చక్రవర్తిని నేను. నీలాంటి చక్రవర్తులను అందరూ భయంతో పరుగులు పెట్టించిన చిరుత పులినిరా నేను. మిస్టర్ రంజిత్ కుమార్, నీలాంటి పులులతో ఫుట్బాల్ ఆడి పాతాళానికి తక్కిన పాతాళ భైరవుడి నేను. నీలాంటి భైరవులందరూ భయంతో పరుగులు పెట్టించిన బెంగాల్ టైగర్ నేను.
కుమార్, తోడగొట్టి నన్ను రెచ్చగొట్టొద్దు. నన్ను తట్టుకోవడం చాలా కష్టమమ్మా. ఆ తర్వాత నీ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. భయపెట్టం, బాధపట్టం ఈ బెంగాల్ టైగర్ బ్లడ్ లోనే లేదు. మిస్టర్ రంజిత్ కుమార్, మర్యాదగా చెప్తున్నా, మా దారి కట్టు రాకుండా, మా దరిదాపుల్లో కనపడకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపో. నీకెంత కావాలో చెప్పు, పడివేస్తాం. వెళ్ళిపో. అన్యాయానికి అమ్ముడిపోయే అవినీతి ఆఫీసర్ కాదురా ఈ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. ఈ అడవి సంపదను దోచుకుతుంటున్నా నీ అన్న వీరమల్లుగాడు అడి వరకున్నా ఎంతటి పెద్ద మనుషులనైనా వదలరు. ఒక్కొక్కడిని ఏరతో పూతలు లెక్క పెట్టిస్తా. అమ్మయ్య వచ్చేసారా, రండి. ఈ అక్షింతలు తీసుకొని దీర్ఘ సుమంగళి బావ. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. నా గుండెల్లో కొలువైన ప్రేమదేవతి నువ్వు, నా ఇంటి గృహలక్ష్మి నువ్వు శారదా. ఏమండి, నాకు తెలుసండి, మీ హృదయంలో నా స్థానం ఎప్పుడూ పదిలంగానే ఉంటుందని నాకు బాగా తెలుసు. శారదా, నీ మెడలో 3 విళ్ళు వేసినాడే పచ్చని పెళ్లి పందిరులు, వేద మంత్రాలు సాక్షిగా నీకొక మాట ఇచ్చాను. నిన్ను ఏ కష్టం రాకుండా కలకాలం కంటికి రెప్పలా చూసుకుంటానని, నిన్ను నా గుండెల్లో పెట్టుకొని దాచుకుంటానని. ఏమండి, ఏయ్ శారదా, ఏమిటి ఆ కన్నీళ్లు చిన్నపిల్లల్లాగా? ఇవి కన్నీళ్లు కాదండి, కల్మషం లేని మీ స్వచ్ఛమైన ప్రేమ చూస్తుంటే నాకు వస్తున్న ఆనంద బాష్పాలండి, ఆనంద బాష్పాలు. కట్టుకున్న వాడి కోసం బంధాలను బంధుత్వాలను తెంచుకొని భర్త అనే నమ్మకంతో ఎంత దూరమైన వచ్చే మా కోసం మేము మీకోసం ఎంత చేసినా తక్కువే అవుతుంది శారదా, తక్కువే అవుతుంది. చూడండి, మీలాంటి మంచి భర్తను నేను పొందినందుకు నేను చాలా అదృష్టవంతురాలు. నాకు ఇంతకంటే ఈ జన్మకి ఇంకేం కావాలి? ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో తెలియదు, కానీ ఈ జన్మలకి మీరే నా భర్తగా రావాలి. మీలాంటి మంచి భర్తను నాకు ఇచ్చిన ఆ దేవుడికి నేను రుణపడి ఉంటానండి. శారదా, నా 6 ఏళ్ల వయసులోనే అమ్మకు దూరం అయ్యాను. అమ్మతనం తెలియకుండా అనాథగా పెరిగాను. ఆ రూపంలో నేను చూసుకుంటూ నేను ఎంతో సంతోషిస్తున్నాను శారదా. చూడండి, ఆడవాళ్ళపై అనుమానాలు పెంచుకొని సంసారాల్లో నాశనం చేసుకుంటున్న ఈ రోజుల్లో కట్టుకున్న భార్యలో కన్న తల్లిని చూసుకుంటున్న మీరు నాకు దేవుడితో సమానమండి. శారదా, మరీ నన్నంత గొప్పవాడిని చేయకు. నిజంగానండి, మీలాంటి మంచి మనసున్న వ్యక్తి నాకు నిజంగా దేవుడితో సమానమండి. శారదా, పెనవేసుకుపోయిన మన ప్రేమ బంధాన్ని విడదీయటం ఎవరి వల్ల కాదు. ఏమండి, మిమ్మల్ని ఒక చిన్న మాట అడగమంటారా? శారదా, మన మధ్య దాపరికాలు ఎందుకు? అదేంటో నిర్భయంగా అడుగు. అదేం లేదు, ఒక 4 రోజుల నుంచి మీరు ఏదో హడావుడిగా తిరుగుతున్నారు. ఏమైనా డ్యూటీలో ప్రాబ్లమా? అవును శారదా, ఇన్నాళ్ళు ఈ అడవిలో వన్యమృగాలను వేటాడుతూ వాటి చర్మాలతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ అడవిలో అడవి సంపదను దోచుకు తింటున్నా వాళ్ళ అక్రమాలకు అడ్డు వచ్చాడని ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ని, అతని భార్యని అతి దారుణంగా చంపేశారు. ఎవరండి వాళ్ళు? ఈ కొండవేటి ప్రాంతంలో అడవి సంపద దోచుకునే ఆ మాఫియా డాన్ వీరమల్లుగాడు, వాడి తమ్ముడు మహాంగాళిగాడు, వాళ్ళకు కొమ్ము కాసే ఆ ఎమ్మెల్యే జయదేవ్ గాడు. ఏమండి, వాళ్ళు అసలే మంచి వాళ్ళు కదండి. పోయి అలాంటి వాళ్ళతో పెట్టుకోవద్దండి. వాళ్ళు ఒకవేళ ఏమైనా చేసి మీకు మన పిల్లలకి ఏమైనా
ఆపద కొని చేస్తారేమోనని నాకు భయంగా ఉందండి. శారదా, ఆ మృగాలను ఎదిరించగల సమర్థుడు నీ భర్త రంజిత్ కుమార్. అలాంటి వాళ్ళని ఎదిరించగల కానీ భయపడి బ్రతకూడదు. ఏమండి, మీరు చేస్తున్న పని నాకు ఏమాత్రం కూడా నచ్చడం లేదండి. చూడండి, మీరు చేస్తున్న ప్రతి కార్యం వెనుక విజయం తప్పకుండా ఉంటుందండి. ఆ నమ్మకం నాకుందిగా. శారదా, నువ్వు నా పక్కనుంటే ఎంతటి అసాధ్యం అనుకున్నదని కూడా సాధ్యం చేయగల సమర్థుడు నీ భర్త రంజిత్ కుమార్. సరే, చాలా ఆలస్యమైంది కానీ ఇంకా రండి టిఫిన్ చేద్దాం. ఓకే శారదా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం, అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు. చుట్టుకుంటాను సుడిగాలిలా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, హే నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. హై హై. కొండనాగు తోడు చేరే నాగిని దిశలలో వచ్చే సంగీతం. సర్దకాడ అందగట్టే పొందులు ఉందిలే ఎంతో సంతోషం. పువ్వులో మకరందము ఉందే నీ కోసం. తీర్చుకో ఆదాహము వలపే జలపాతం. కొంచెం ఆగాలిలే కోరిక తీరేందుకు. దూరముంటానులే దగ్గరయ్యేందుకు. దాచిపెడతాను నా సర్వము. హై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై.
అడుగు అతనే జయదేవ్. ఆయన పేరు జయదేవ్. కొండవీటి ప్రాంత ప్రజలు ఉద్ధరిస్తాడని ఆయన్ని నమ్మి ఎలక్షన్ల బంపర్ మెజార్టీతో గెలిపిస్తే ఈ మహానుభావుడు కొండవీటి ప్రాంతంలో అక్రమ వ్యాపారాలు చేసే దుర్మార్గుడు అగ్రూడైనటువంటి వీరమలతో చేతులు కలిపి ఈ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న మేక వన్య పులి మేక వన్య పులి. ఈ కొండవేటి ప్రాంతానికి నన్ను ఎమ్మెల్యే గెలిపించిన ఈ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. సార్ 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 కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ వీరమల తమ్ముడు మహంకాళిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. ఎంత ధైర్యంలో వాడికి మన తమ్ముడిని అరెస్ట్ చేస్తాడా? పదరా వెళ్దాం. రంజిత్ కుమార్, ఎమ్మెల్యే జయదేవ్ గారా, రండి కూర్చోండి. ఏంటి ఎలా వచ్చారు? నాతో ఏమైనా పని ఉందా? రంజిత్, మా మహంకాళిని ఎందుకు అరెస్ట్ చేశావు? ఏం నేరం చేశాడని? చూడండి జయదేవ్ గారు, మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఏదో ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి వస్తారనుకుంటే ఇలా అడవిలో స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళ కోసం రావడం మీ పదవికే సిగ్గుచేటు. అందుకనే మడిసిని తీసుకొచ్చి జైల్లో వేస్తావా? మర్యాదగా మహంకాళిని వదిలిపెట్టు, లేకుంటే నా పౌరేంటో నీకు చూపిస్తా. నీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఏముంది? పాలు తాగే పసిపిల్లలను అడుగు, మందు తాగే మందు బాబులను అడుగు, కల్తీ నిక్కరగా బానిసైన ఈ కుర్రకారులు అడుగు. నా గురించి పూర్తిగా వివరిస్తారు. నువ్వేమన్నా సీఎం పిఎం? నిన్ను గుర్తించి గౌరవించడానికి, సత్కరించి నమస్కరించడానికి అంతకన్నా ఎక్కువ మిస్టర్ ఇన్స్పెక్టర్. ఎవరి పేరు చెప్తే నీలాంటి ఆఫీసుల గుండెల్లో వణుకుపుడుతుందో ఆ బీభత్సాలు సృష్టించే భయంకరుణ్ణి, రక్తపాతాలు సృష్టించే రావణాసుణ్ణి, ఈ రౌడీ సామ్రాజ్యానికి అధిపతిని, దోపిడీ రాజ్యానికి దళపతిని, ఈ ఎమ్మెల్యే జయదేవుని. జయదేవ్ ఈ పేద ప్రజల ఓట్లతో గెలిచి
పాపరాక్షసుడికి కొమ్మ కాస్తున్నా దేశ ద్రోహివి, దుర్మార్గుడివి నువ్వేనన్నమాట. ఐఎమ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. నువ్వు అరిస్తే అదిరిపోవడానికి, ఎగిరిస్తే బెదిరిపోవడానికి నేనేమైనా ఓటర్ అనుకున్నావు బే? షోటర్నే కాల్చి పడేస్తా. రే రంజిత్ కుమార్, నాకు బీపీ తెప్పించుకో. అడ్డుకోలేవు, మస్ అయిపోతావు. నీకు బీపీ వస్తే అనుకుతాడేమో, నాకు కనుక బీపీ వస్తే ఏపీ అనుకుద్ది. రే రంజిత్ కుమార్, తల బిరుస్తా తలందన్నాలను చూస్తే నిన్ను నీకు తల కొర్రలు పెట్టడానికి నాకు అరక్షం చాలదురా. 6 నిమిషంలో నిన్ను అడ్రస్ లేకుండా చేస్తా. ఫ్లూటు జింక ముందు ఊదు, ఈ పంట విడిసమ్మ ముందు కాదు. రే రంజిత్ కుమార్, నీలాంటి సింహాలతో స్వారీ చేపించలాంటి వాడిని నా ముందు శబ్దాలు చేస్తే నీ శవం కూడా మిగలదురా. ఇకనైనా మారండ్రా. పోయిన మీ గవర్నమెంట్ లో అధికారం ఉంది కదా అని ఏమి చేసినా అడిగేవాడు ఎవడు లేడని ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. కరోనా వచ్చిందయ్యా, మాస్కులు ఇవ్వండి అన్న పాపానికి ఒక దళిత డాక్టర్ సుధాకర్ ని వైజాగ్ నడి రోడ్డులో బట్టలు తీసి ఎంతో అవమానకరంగా హత్య చేశారు. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎరగని విధంగా 2024 ఎలక్షన్లో ఎప్పుడు చూడని రీతిలో డిపాజిట్లు కూడా రాకుండా ఈ పార్టీకి 11 సీట్లు కట్టబెట్టారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ బలుపు తగ్గించుకొని మంచితనంతో ఈ పేద ప్రజలకు సేవ చేస్తే మరొక్కసారి వచ్చే ఎలక్షన్లో ప్రజలు మిమ్మల్ని గురించి ఆలోచిస్తారు. తిప్పుతూ మనగాళ్ళ మాట్లాడుతున్నావు. ఈ ఎమ్మెల్యే జయదేవ్ పేరు వింటే ఆ దేవుడే భయపడతాడు. అలాంటిది నా కింద పని చేశావు నువ్వు. కాళ్ళెగరేసి కారు కోతల కుయ్యకు. పోలీసులు అంటే నీ ఇంటి గేటు కాడ కాపలా కాసే కుక్కలు అనుకుంటున్నావా? పోలీసులు అంటే పవర్, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. పోలీసులు అంటే భయం, దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. పోలీసులు అంటే పవరు, అది నాలా ఉంటుంది. రంజిత్ కుమార్, మర్యాదగా అడుగుతున్నా, మగగాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశావు? ఈ కొండవేటి ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకున్నాడని ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అతని భార్యని అతి దారుణంగా చంపాడు ఈ మాంగాళిగాడు. అందుకే వాడిని అరెస్ట్ చేసి జైల్లో వేశాను. మనుషుల్నే వాడతావో, మనీయే వాడతావో, కాళ్ళే పట్టుకుంటావో, కాళ్ళే పట్టుకుంటావో, పక్కలే వేస్తావో
పైరవలే చేస్తావన్నా కొడక్క తమ్ముంటే ఆపుకో రేపు వాడిని కోర్టుకు తీసుకెళ్తున్నా రంజిత్ కుమార్ ఈ రాష్ట్రానికి సీఎం గా ప్రమాణం చేయాలన్నా ఈ దేశానికి పిఎం గా పోటీ చేయాలన్నా అదంతా ఏరమల దయ ఉండాలి. అలాంటి ఏరమల తమ్ముడిని అరెస్ట్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. మర్యాదగా మహంకాళిని వదిలిపెట్టు, నీ ప్రాణం మిగులుతుంది. నువ్వు రాజకీయ నాయకుడివా లేక రౌడీకి బ్రోకర్వా? ఈ కొండవీటి ప్రాంతంలో జరుగుతున్న అక్కబలతో సంబంధం ఉన్నా ఏ ఒక్కడిని వదిలిపెట్టను, ఆఖరికి నీతో సహా. అయితే వస్తా, చావడానికి సిద్ధంగా ఉండు. పోరా, ఇలాంటి బుడత ఊపులకు పిల్లి కొత్తలకు నా వెంట్రుక రాలదు. రాణి పెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా, మనం వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో. రాజు కన్నుల్లో నువ్వే, రాజు గుండెల్లో నువ్వే, మెల్లగా రాగ నాట్యమే రాణి చెయ్యవే, ఏ రాణి కవ్వించ కలలు, ఏ రాణి నిల్లోని హైలు, కలిసిన వేళ కలిగేను కోరికలు, గుండెల్లోకి చెరి నన్నే పట్టను గిలిగింతలు, నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది. వైరాజు 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 కన్నుల్లో నువ్వే, వైరాజు కన్నుల్లో నువ్వే. నీలో యవ్వనం వంపు సొంపుల్లో పుచ్చే మందారం, ఏ రాణి సందెల వీణ, ఏ రాణి సంగీత మేళ, పిల్లో పిల్లో నీ ఒళ్ళోనే వాళ్ళతో చేసుకుంటానులే. రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి
చూపుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో